హలో ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ మంచి అప్రిషియేషన్ వస్తుంది, మంచి ఆర్ఓఐ వస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెడ్ అవుతుంది అనే విషయాల్లో చాలా మందికి నేను గైడ్ చేస్తున్నాను. సో ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ టు 6 ఇయర్స్లో కోట్లు కురిపించిపోయే ఏరియాస్ ఏమన్నా ఉన్నాయా? ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ 5 టు 6 ఇయర్స్లో కోట్లు వచ్చే ఏమైనా ఏరియాస్ ఉన్నాయా అని చాలామంది అడుగుతున్నారు. సో దీంట్లో కొంతవరకు నేను ట్రై చేయగలుగుతున్నాను. ఎలా అంటే ఏ ఏరియాస్‌లో పెడితే మీకు బెస్ట్ రిటర్న్స్ వస్తాయనే దాని మీద ఈరోజు కొంచెం వరకు డీటెయిల్‌గా వెళ్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 5 ఏరియాస్ చూసే ముందు ఫస్ట్ టాప్ 1 ఏరియా ఏదైతే చెప్పాలి అంటే 100% అది శంషాబాద్ టు షాద్‌నగర్ బెల్ట్. సో శంషాబాద్ అందరికీ మనకు తెలిసిందే, ఎయిర్‌పోర్ట్ దగ్గరుంది. చుట్టుపక్కల ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌పాన్షన్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఓఆర్ఆర్‌కి దగ్గర ఉండడము. ఇవన్నీ కూడా శంషాబాద్ చుట్టుపక్కల ఏదైనా ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మంచి బెనిఫిటే అవుతుంది. బట్ కాకపోతే దీంట్లో ఇక్కడ 111 జీవో ఉండడంతో ఏమవుతుందంటే ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు, అంటే శంషాబాద్ నుంచి నియర్లీ పాల్మాకుల ఆ ఏరియా వరకు కూడా కొంచెం ఇబ్బంది ఎలా పడుతుందంటే అంటే నియర్లీ కొత్తూరు వరకు అనుకోవచ్చు. తిమ్మాపూర్, కొత్తూరు వరకు. సో ఇక్కడ 111 జీవో ఉండడంతో ఏమవుతుందంటే అక్కడ మనం ఇన్వెస్ట్ చేసినా కూడా ఇప్పుడు అప్పట్లో అంత మీరు అనుకున్నట్టుగా ఆర్ఓఐ గాని, రిటర్న్స్ గాని రావు కాబట్టి సో ఆఫ్టర్ తిమ్మాపూర్ దాటిన తర్వాత, తిమ్మాపూర్, కొత్తూరు దాటిన తర్వాత మీరు షాద్‌నగర్ సైడ్ ఇన్వెస్ట్ చేయగలిగితే సో 5-6 ఇయర్స్‌లో గ్యారంటీగా నో డౌట్ మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకు అంటున్నానంటే, ఎందుకు మంచి రిటర్న్స్ వస్తాయి షాద్‌నగర్ సైడ్? చాలా సార్లు నేను షాద్‌నగర్ సైడ్ ఇన్వెస్ట్ చేయమని చెప్తుంటాను. బికాస్ ఆఫ్ ఒకటి ఏంటి అంటే షాద్‌నగర్ అనేది ఓఆర్ఆర్‌కి దగ్గరగా ఉండడం ఒకటి, ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరగా ఉండడం ఒకటి. మూడోది ఏంటంటే షాద్‌నగర్‌లో సెజ్‌లున్నాయి. ఒక 4 సెజ్‌ల వరకు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మేకగూడ సెజ్ ఒకటుంది. ఇండస్ట్రియల్ సెజ్‌లో చూసుకుంటే మేకగూడ ఒకటి, బాలానగర్ ఒకటి అండ్ ఫార్మా సెజ్ చూసుకుంటే అక్కడ రాజాపూర్ దగ్గరలో ఫార్మా సెజ్ ఉంది. అది 1000 ఎకర్స్‌లో ఉంది. సో ఈ సెజ్‌ల వల్ల మనకి ఆ ఏరియాకి కొంచెం డెవలప్‌మెంట్‌కి బావుంది. అండ్ 4 లైన్, 6 లైన్ అవుతుంది. అండ్ ఇంకా కంపేర్ చేసుకుంటే షాద్‌నగర్‌కి ఒకటి కాదు, 2 కాదు, చాలా చాలా అడ్వాంటేజ్‌లున్నాయి. అక్కడి నుంచి కనెక్టివిటీ బావుంటుంది. అండ్ బెంగుళూరు వరకు ఉన్న కనెక్టివిటీ బావుంటుంది. ఇన్ ఫ్యూచర్‌లో బుల్లెట్ ట్రైన్ వచ్చినా కూడా ఆ ఏరియా అంతా మంచి డెవలప్డ్ ఏరియా అవుతుంది. సో షాద్‌నగర్ ఈజ్ ద బెస్ట్ ఏరియా. అంటే టాప్ 5 ఏరియాస్‌లో ఫస్ట్ ఏరియాలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాము అంటే 100% అది షాద్‌నగర్ అని చెప్పుకోవచ్చు. షాద్‌నగర్ ఇన్వెస్టర్‌లని ఎప్పుడు కూడా షాద్‌నగర్ లాసెస్‌లో క్రియేట్ చేయలేదు. ఎందుకంటే గత 25 ఇయర్స్ నుంచి షాద్‌నగర్ సినారియో చూసినట్లయితే 100% ఒక గ్రోత్ అనేది కన్సిస్టెంట్‌గా వెళ్తూనే ఉంది. ఒక బెస్ట్ గ్రోత్‌నే షాద్‌నగర్ ఇచ్చింది ఇప్పటి వరకు. సో ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌లు గానీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళు గానీ షాద్‌నగర్ అనేది బెస్ట్ ఏరియాగా చెప్పొచ్చు. ఇక సెకండ్ ఏరియా 30 లేదా 31లో మంచి రిటర్న్స్ వచ్చే ఏరియాస్‌లో సెకండ్ ఏరియా ఏంటంటే గట్కేసర్ బెల్ట్. గట్కేసర్ సరౌండింగ్స్ అంటే లైక్ బీబీ నగర్ వరకు ఉన్న బెల్ట్ ఏదైతే ఉందో ఆ ఏరియా వరకు మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నా బావుంటుంది. ఎందుకంటే చాలామంది అడుగుతారు, వరంగల్ హైవే ఇప్పుడు డల్‌గా ఉంది కదా! బట్ షాద్‌నగర్ బెల్ట్ అని అదే షాద్‌నగర్ బెల్ట్‌లో పెట్టమన్నారు. ఓకే. బట్ గట్కేసర్ బెల్ట్ ఎందుకంటున్నారు అంటే గట్కేసర్‌కున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఓఆర్ఆర్ నుంచి ఇమ్మీడియేట్ ఓఆర్ఆర్ దిగిన వెంటనే మనం గట్కేసర్‌కి వెళ్ళొచ్చు. దట్ ఈస్ ద వన్ ప్లస్ పాయింట్. అండ్ హైదరాబాద్‌ని ఆనుకుని ఉంది. అండ్ నెక్స్ట్ ఎక్స్‌పాన్షన్‌లో ఆల్రెడీ హెచ్ఎండిఏ లిమిట్స్‌లో ఉండడం ఒకటి అడ్వాంటేజ్ అయింది. హైదరాబాద్‌ని కొంచెం ఎక్స్‌పాండ్ చేయాలనుకున్న గట్కేసర్ హైదరాబాద్‌లో కలిసిపోతుంది. సో ఇవన్నీ కూడా గట్కేసర్‌కి అడ్వాంటేజెస్ ఉన్నాయి. గట్కేసర్‌లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే అక్కడ ఎడ్యుకేషన్ హబ్. చాలా ఎడ్యుకేషన్ కాలేజెస్ అన్నీ గట్కేసర్‌లో ఉండడం ఒక అడ్వాంటేజ్ అయింది. అండ్ గట్కేసర్ నుంచి నాగారం గానీ, అటు సైడ్ బెల్ట్ మళ్ళీ ఈసీఐఎల్ దాకా కలిసే బెల్ట్ ఉండడం వల్ల గానీ, ఆ ఏరియా అంతా కూడా ఆల్రెడీ క్రౌడ్ అయిపోయింది కాబట్టి, గట్కేసర్ బెల్ట్ సరౌండింగ్స్ టిల్ బీబీ నగర్ వరకు మీరు ఏదైనా ఏరియాస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే, దట్ ఈస్ ఆల్సో ఒక 5, 6 ఇయర్స్‌లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలుంటాయి. సో గట్కేసర్ బెల్ట్ అయిపోయిన తర్వాత థర్డ్ ప్రయారిటీలో మీరేం చేస్తారంటే మహేశ్వరం సరౌండింగ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ మహేశ్వరం సరౌండింగ్స్‌లో ల్యాండ్ అవైలబిలిటీ కంపేర్ చేసుకుంటే రేట్లు పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఐ సజెస్ట్ ఫస్ట్ ఇన్వెస్టర్‌లకు గానీ, లేదంటే ఆల్రెడీ లాంగ్ టర్మ్ చూసే వాళ్ళకి మహేశ్వరం సైడు అంత వర్కౌట్ కాకపోవచ్చు. బట్ ఎవరైనా ఒక 2, 3 ఇయర్స్‌లో ఇల్లు కట్టేసుకుంటాను అనుకున్న వాళ్ళైతే 100% మహేశ్వరం సరౌండింగ్స్‌లో మీరేమన్నా ప్లాన్ చేసుకోగలిగితే బావుంటది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం చేయొచ్చు అంటే మీకు ఫోర్త్ వన్ మనకి తుక్కుగూడ సైడ్. తుక్కుగూడకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే అది కూడా అంతే సేమ్ ఓఆర్ఆర్‌కి కనెక్టివిటీ దిగిన వెంటనే ఓఆర్ఆర్ కనెక్టివిటీ, 14థ్ ఎగ్జిట్, 15థ్ ఎగ్జిట్, 16థ్ ఎగ్జిట్ ఇయన్నిటికి కనెక్టివిటీ ఉండడంతో తుక్కుగూడ కూడా మంచి ఒక 6 ఇయర్స్‌లో బెస్ట్ బూమింగ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. బట్ కాకపోతే ఇక్కడ కూడా ఒక సజెషన్ ఏంటి అంటే ఎవరైనా ఫస్ట్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న 10,00,000, 20,00,000, 30,00,000, 40,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామనుకున్న వాళ్ళకి గట్కేసర్
వరకు చేసినా కూడా తుక్కుగూడ అనేది లేదా మహేశ్వరం అనేది కరెక్ట్ కాదని చెప్తాను. బికాజ్ ఏంటంటే చెప్పాను కదా! ఎవరైనా హౌసెస్ కట్టుకోవాలి, ఇక అక్కడే సెటిల్ అయిపోవాలనుకున్న వాళ్ళకి తప్ప లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ వెల్త్‌ని పెంచుకోవాలి, లేదంటే మనకిప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసి మన ఫ్యూచర్ జనరేషన్స్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం లాంగ్ వీల్ పెట్టుకోవడమే బెటరు. అంటే ఆల్రెడీ బూమింగ్ ఉన్న ఏరియా లేదా ఆల్రెడీ క్రేజ్ వచ్చిన ఏరియాలో పెట్టుకోవడం వల్ల అంత ఉపయోగం ఉండదు. అంటే మీ ఆర్‌ఓఐ కంపేర్ చేసుకుంటే మీరు అనుకున్న రిటర్న్స్ రావు. సో, ఈ ఏరియాస్‌లో కూడా మీకు బెస్ట్ ఏరియాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇదంతా అయిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి షాబాద్ బెల్ట్ కూడా బానే ఉంటుంది. అండ్ శంకర్పల్లి, మోక్లా బెల్ట్ కూడా బానే ఉంటుంది. బట్ మోస్ట్‌లీ 26లో ఒకవేళ మీరు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే. లేదంటే 5, 6 ఇయర్స్‌లో బెస్ట్ రిటర్న్స్ చూడాలనుకుంటున్నారంటే నేను ఫస్ట్ చెప్పబోయేది షాద్ నగరే. అండ్ వన్ మోర్ ఏరియా కూడా మీరు తెలుసుకోవచ్చు. లైక్ ముంబై హైవేలో చూసుకుంటే సదాశివపేట దాటిన తర్వాత బెల్ట్ కూడా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి 5, 6 ఇయర్స్‌లో. ఎందుకు అంటే సంగారెడ్డి వరకు ఉన్న ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ ఆక్యుపైడ్ అయిపోయినాయి. అండ్ సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి జహీరాబాద్ వరకు కూడా ఇన్వెస్ట్‌మెంట్‌లు వెళ్ళిపోయినాయి. ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి అంటే సదాశివపేట దాటిన తర్వాత ఏవైనా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలనుకుంటే సదాశివపేట లెఫ్ట్ పట్లూరు సైడ్ గానీ, లేదంటే బుదేరా సైడ్ గానీ, కంకోల్ టోల్‌గేట్ వరకు గానీ, అక్కడ వరకు వెళ్లి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్న లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఒక 5, 6 ఇయర్స్‌లో నో డౌట్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. సో, ఇప్పుడు ఒకవేళ మీరు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే మీ బడ్జెట్ ఎంతో ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన టాప్ 5 లేదా 6 ఏరియాస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునే ముందు మంచి కన్సల్టెంట్‌ని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటున్నానంటే చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు క్లియర్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే క్లియర్ డీడ్ ఉందా లేదా? లేదంటే దాని వాళ్ళకి రిజిస్ట్రేషన్ పర్ఫెక్ట్‌గా చేస్తున్నారా లేదా? సో, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మన మనీ అనేది స్ట్రక్ అయిపోయే అవకాశాలుంటాయి. సో, నా సజెషన్ ఏంటి అంటే ఫ్రెండ్స్‌ని అడగడం వల్ల గానీ, లేదంటే పక్కింటి వాళ్ళని అడగడం గానీ, లేదంటే తెలిసిన వాళ్ళు అని చెప్పేసి ఇంతకుముందు ఎక్కడో ఇన్వెస్ట్ చేశారని వాళ్ళని అడగడం గానీ, లేదంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ అప్రిషియేషన్‌లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో శంకరపల్లి సైడ్ ఇన్వెస్ట్ చేసుంటారు వాళ్ళు. ఇప్పుడు బాగా అప్రిషియేషన్ వచ్చేసింది కాబట్టి, నేను కూడా శంకరపల్లిలోనే ఇన్వెస్ట్ చేయాలి అనుకునేది చాలా రాంగ్ యాటిట్యూడ్. ఎందుకు అంటున్నానంటే వాళ్ళు పెట్టిన టైం చాలా ఇంపార్టెంట్ అయ్యింది. ఎందుకంటున్నానంటే వాళ్ళు 2019, 18లో పెట్టినప్పుడు అక్కడ రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి అప్పుడు పెట్టినోళ్ళు 100% బెస్ట్ రిటర్న్స్ వచ్చినాయి. అంటే 50% రిటర్న్స్ వచ్చినోళ్ళున్నారు. మోర్ దాన్ 100% రిటర్న్స్ వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి మనం అక్కడ రిటర్న్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి అంత రిటర్న్స్ రాదు. దానివల్ల డిసప్పాయింట్‌మెంట్ అవ్వాల్సొస్తుంది. సో, నా సజెషన్ ఏంటి అంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఒక ప్రాపర్‌గా కన్సల్టెంట్ త్రూ వెళ్లి ఒక మంచి చాలామందికి అర్థం కానిదేంటంటే కన్సల్టెంట్ ఫీజెస్‌కి కొంచెం పే చేయాలి కదా! అదేదో మనమే చేసుకోవచ్చు అనుకుంటారు కానీ 1%, 2% కన్సల్టెంట్ ఫీజులు పోయినా కూడా 98% సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటారు. మీ వెల్త్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్‌కి మంచి వాల్యుబుల్ ఇన్‌పుట్స్ ఇచ్చినోళ్ళు అవుతారు కాబట్టి సో, మై సజెషన్ ఎప్పుడైనా ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు తెలిసిన వాళ్ళని అడగండి. తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళ ఇన్‌పుట్స్ తీసుకోండి. మీ ఇన్‌పుట్స్ అంటే మీరు కూడా ఓవరాల్‌గా ఆన్‌లైన్‌లో కొంచెము ప్లాన్ చేసుకోండి. బేసిక్ డీటెయిల్స్ అన్నీ అక్కడే తెలుస్తాయి. ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ 2026లో ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. అండ్ 5, 6 ఇయర్స్‌లో నో డౌట్ ఈ ఏరియాస్ మంచి బూమింగ్‌లో ఉండబోతున్నాయి. బికాస్ ఆఫ్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెకండ్ ఫేజ్ మెట్రో రైల్ కూడా రాబోతుంది. ఈ వర్క్ అండ్ ఓఆర్ఆర్ చుట్టూ కూడా ఓఆర్ఆర్ చుట్టూ కూడా రైల్వే లైన్ కూడా పడబోతుంది. ఇవన్నీ మనకి దేనికి ఇండికేట్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. హైదరాబాద్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది అంటే ఆటోమేటిక్‌గా ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి. సో, కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేద్దాం అని ఇంకా లేట్ చేస్తూ ఉంటే మాత్రం 100% మీరు ఒకానొక రోజు అరే! చేసుంటే బాగుండేది. అక్కడ రిటర్న్స్ బాగున్నాయని ఫీల్ అవ్వాల్సొస్తది. సో, ఎవరైనా మీకు నిజంగా మీ దగ్గర కొంచెం డబ్బులున్నాయి. ఇన్వెస్ట్ చేద్దాము. దీనికి అవసరమైతే కొంచెం అమౌంట్ యాడ్ చేసుకొని ఒక ల్యాండ్ తీసుకుందాము. ఇది మన ఫ్యూచర్‌కి బాగుంటుంది. పిల్లల ఫ్యూచర్‌కి బాగుంటుంది. లేదా మన రిటైర్మెంట్‌కి బాగుంటుంది. ఇలా మీకు ఏదనిపించినా కూడా లేట్ చేయకుండా మీరు ఒకవేళ చేయగలిగితే 100% ద బెస్ట్ ప్లేసెస్ అని చెప్పగలుగుతాను. ఇవన్నీ కూడా బూమింగ్ ప్లేసెస్ అవుతున్నాయి. మీకు గనక ఎలాంటి ప్లేసెస్‌లో ఇన్వెస్ట్ చేయాలి? లేదంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? నా బడ్జెట్‌లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే 100% యూ కెన్ కాంటాక్ట్ మీ. ఒకవేళ మీరు నన్ను గైడెన్స్ అడిగితే 100% నాకు తెలిసిన నాలెడ్జ్ అంత వరకు బెస్ట్ నేను చేయగలను. అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ 9391151121 ఈ నెంబర్‌కి నాకు ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ అయినా చేయండి. నేను 100% చెక్ చేసి మీకు 1 ఆర్ 2 డేస్ లేట్ అయినా కూడా నేను మీకు 100% అందుబాటులో ఉంటాను. అండ్ మంచి సజెషన్స్ నేను ఇవ్వగలను. సో, నా సజెషన్స్ ఫాలో అవ్వమనట్లేదు. బట్ కాకపోతే నా సజెషన్స్ తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ అనాలిసిస్ చేసుకోండి. ద బెస్ట్ ఎక్కడ అనుకుంటున్నారో అక్కడ ఇన్వెస్ట్ చేయండి.
హ్యాపీ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ.